మొట్టమొదటిగా నన్ను కన్న నా తల్లి నా తండ్రులకు, అలాగే నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నా అంటే దానికి మొట్టమొదటి కారణం మా అమ్మ మా నాన్న, అట్లానే మన సురేష్ అన్న. పెద్ద ఏం చెప్పాల్సింది లేదు. ఫస్ట్ నేను సూర్యాపేట ర్యాలీ అటెండ్ చేసిన, అప్పుడు నా హైట్ పోయింది. సెకండ్ టైం టెక్నికల్ ఎగ్జామ్ పోయింది, థర్డ్ టైం కూడా ఎగ్జామ్ పోయింది. లాస్ట్ అటెంప్ట్ ఉన్నప్పుడు నార్మల్ జీడీఏ అప్లై చేసిన, టెక్నికల్ ఒక ఎగ్జామ్ అవుతుందని. తర్వాత మన ఫ్రెండ్స్ ఉండి టెక్నికల్ కూడా అప్లై చేయు, రెండు ఎగ్జామ్లకు ఛాన్స్ ఉంది కదా అని మన అభిషేక్ చెప్తే రెండింటికి అప్లై చేసినప్పుడు జీడీ ఒకటే క్వాలిఫై అవుతా, టెక్నికల్ గాను అని అనుకున్నా. రిజల్ట్ వచ్చేసరికి రెండింటికి క్వాలిఫై అయినా. మంచిగా అనిపించింది. టెక్నికల్ హోప్ లేకుండా టెక్నికల్ మీద క్వాలిఫై అవుతా అని. జీడీ ఒకటి చూసుకున్నా, క్వాలిఫై అయిపోయినా సరిపోద్ది అనుకున్నా. టెక్నికల్ ఫ్రెండ్స్ చూసి క్వాలిఫై అయినవరా టెక్నికల్ కూడా అన్నాక అంత ఇప్పుడే రాను, ఈవెంట్ డేట్స్ వచ్చినాక పోదాం లాస్ట్ మూమెంట్లో, ఇప్పుడు ఎందుకు పోయి టైం వేస్ట్ అక్కడ అని అనుకున్నాం. తర్వాత సాగర్ మన అభిషేక్ ఉండి మోటివేట్ చేసి, ఏం కదరా టైమింగ్ పడది, ఇప్పుడే స్టార్ట్ చేస్తే అప్పటి వరకు టైమింగ్ కవర్ అవుతుంది అన్నాక వెంటనే ఒక 1 వీక్ అట్లా ఇంట్లో ఉండి మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ 20కి అట్లా వచ్చేసినాం. ఫస్ట్ 1 వీక్ తేజస్లో ఉన్నాం, అక్కడ సెట్ కాలే, ఫుడ్ ఇట్లా అదే మంచిగా అనిపించలే. తర్వాత ఎట్లా అని అంత బయటకు వచ్చినాక సేమ్ సాగర్ చెప్పినట్టు బీహార్ వెళ్ళాలి, ఇక్కడ బయట కూర్చొని ఒక 1 అవర్ టైం వేస్ట్ చేసుకొని మన ప్రణయ్తోని అన్న కాంటాక్ట్ అయ్యి తర్వాత ఇన్స్టిట్యూట్కి వచ్చి గట్టిగా పట్టుకొని కూర్చున్నాం, బంక పట్టుకొని కూర్చున్నట్టు 3 months కష్టపడ్డాం మంచిగా. అన్న కూడా సొంత తమ్ముని లెక్క చూసుకున్నాడు. మార్నింగ్ ఈవినింగ్ 2 షెడ్యూల్ చేసుకుంటూ. నేను వెయిట్ బాగుండే, 72 వెయిట్ ఉంటే ఈవెంట్కి వచ్చేసరికి 10 kgs దాకా ఇచ్చిన అన్న. 10 kgs అంటే నాట్ ఏ జోక్ అది. 10 kgs విత్ 5:20 టైం. నా టైం నేను ఫస్ట్ ఆపేసిన, లాస్ట్కి వచ్చేసరికి నమ్మకం లేకుండే. 4:45 కొడితే బీ బోర్డ్ కొడితే చాలు, టెక్నికలే కదా క్వాలిఫై అవుతా, ఇట్లా కూడా జాబ్ వస్తుంది అనుకున్నా. కానీ అట్లా అన్నైట్స్ పెట్టలే, కొట్టాలి నువ్వు 5:30 అని చెప్పి 5:30 కొట్టించిండు. ఈవెంట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. నాకు రీమెడికల్ నార్మల్ చిన్న ప్రాబ్లమ్సే పడతాయి అనుకున్నా, కానీ అది ప్రాబ్లం పెద్ద అయ్యేసరికి నాకు కూడా డిసప్పాయింటెడ్ ఉండే చాలా. మొత్తం మెడికల్ అయిపోయినా కానీ కూడా సర్జరీ అన్నాక నాకు కూడా, ఎవరికైనా ఉంటుంది సర్జరీ అంటే అంత తొందర రికవరీ కాదు, మినిమం 6 months టైం తీసుకుంటుంది. ఇట్లా అన్ఫిట్ అవుతా ఎట్లయినా అని అనుకున్నా. లాస్ట్కి వచ్చేసరికి అన్న 15 రోజులు, అమ్మ పుట్టిన పిల్లగాడు ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకున్నది మా అమ్మ. మళ్ళీ 15 రోజులు తర్వాత మళ్ళా ఆ 15 రోజులు ఇక నిద్ర పట్టపోతుండే. ఇక మెడికల్ కదా, రీమెడికల్ కదా, సర్జరీ అయ్యిండే, మీదకి వెళ్ళి ఎట్లయినా అన్ఫిట్ అవుతాం. చిన్న హోప్ ఉంటుండే, అవుతుంది లేకపోతే లేదని. మన వాళ్ళు అంతా సపోర్ట్ చేసిండే. ఎట్లయినా అయినా కాకపోయినా ఒకసారి అయితే పోయి ట్రై చేయి, అత్తే చూద్దాం లేకపోతే లేదని అన్న ఇంట్లో అందరు చెప్పినాక ఎండ్ ఆఫ్ ది డే పోయినా, రీమెడికల్కి పోయినా. అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ అయిపోయినాక ఫిట్ అంటే నాకు నమ్మకం రాకుండే మొత్తం. అసలు నేను ఎందుకు ఫిట్ అవుతా అని అనుకున్నా. తర్వాత మళ్ళీ రిజల్ట్ అనౌన్స్ చేసేటప్పుడు రికార్డ్ ఆన్ చేసుకున్నాను, ఫిట్టేనా కాదా అని రికార్డ్ ఆన్ చేసుకున్నాక లాస్ట్కి నా నేమ్ ఉండే. నా మెడికల్ రోజు నా బ్యాచ్లో నేను తప్ప మిగతా అంతా నేను ఒక్కనే మన ఏఆర్ఓ నుంచి, మిగతా వాళ్ళంతా డిఫరెంట్ ఏఆర్ఓ నుంచి ఉండే. లాస్ట్కి నేనున్నా కదా, నేను ఎందుకు ఫిట్ అవుతా అని 0 హోప్ ఉండే నాకు. ఫిట్ అయినాక ఒక మిరాకిల్ లెక్క అనిపించింది, ఒక అదృష్టం లెక్క అనిపించింది. తర్వాత అడుగు పోయినాక రిజల్ట్ అనౌన్స్ చేసేటప్పుడు రికార్డర్ ఆన్ చేసుకొని పెట్టుకున్నా, ఫిట్ అని చెప్పినాక దిల్ ఖుషిగా అందరికి ఫోన్ చేసి ఫిట్ అని చెప్పినాక మెయిన్గా మా మామయ్య ఫుల్ హ్యాపీ. మామయ్య చాలా సపోర్ట్ చేస్తారు. డాడీ ఎట్లనో మామయ్య అట్లా ఇంటికాడ. డాడీ ఎక్కడ ఎక్కువ ఉండరు, ఇక్కడ డాడీ ఒక బ్యాక్ బోన్ లెక్క. అంటే బ్యాక్ బోన్ మనం ముందట నడిపేది, వెనుకొని నడుపుతుంది, అట్లా మా డాడీ అట్లా వెనుకొని నడిపిస్తాడు అన్నట్టు మొత్తం. ఏదన్నా ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నా అంటే మా డాడీ దానికి మొట్టమొదటి కారణం మా డాడీయే దానికి. ఇక్కడ లేరు ప్రజెంట్, ఆయన ఫారెన్లో ఉన్నారు, కానీ ఆయన కూడా ఫుల్ ఖుషి ఉండే కొడుకు జాబ్ కొట్టినని. మొత్తానికైతే ఇప్పుడు నా జర్నీని మీతోని
షేర్ చేసుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఏమన్నా తప్పుగా మాట్లాడితే థ్యాంక్ యూ.